రైట్ మిత్రులారా, మార్నింగ్ న్యూస్కి వెళ్ళే ముందు ఫస్ట్ వెలుగు పత్రికలో వచ్చిన కథనాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు దాకా చరిత్రాత్మకరమైన ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది. అలాగే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్పాల్ లోక్యుక్త చట్టం, జాతీయ ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డు, వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ, డిబిటీ వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది. మన్మోహన్ చూడడానికి ఎంతో సామాన్యంగా కనిపించేవారు, కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వాడిగా ఉండేవి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన డిమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణ వైఫల్యమని ఆయన ఘాటుగా విమర్శించేవారు. అలాగే జిఎస్టి విధానం ఎకనామీకి తగిలిన అతిపెద్ద దెబ్బ అని తప్పుపట్టేవారు. అయితే మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం ఇలాంటి ఎన్నో పథకాలను ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే అమల్లోకి తీసుకొచ్చింది.